ఇందిరాభవన్ అనేది ఒక కాంగ్రెస్ పార్టీకి పవిత్ర దేవాలయం. స్వాతంత్రం తెచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇన్ని రోజులు కూడా కిరాయి ఇంట్లో ఉన్నాం. దాదాపు తెలంగాణలో గాని, తమిళనాడు గాని, కేరళ గాని ప్రాంతీయ పార్టీలకు సొంత భవనాలు ఉన్నా ఇలా కాంగ్రెస్ పార్టీకి సొంత భవనం లేక 140 సంవత్సరాలు ఒక కిరాయి భవనంలో, అద్దె భవనంలో ఉన్న సంగతి మీ అందరికి తెలుసు. అంటే స్వార్థం లేకుండా, అవినీతి లేకుండా ఇలా ప్రాంతీయ పార్టీలు అవినీతి చేసి మేడలు కట్టుకుంటున్న సందర్భంలో ఇలా స్వతంత్ర సమరయోధులు అయిన నెహ్రూ ఫ్యామిలీ గాని, ఇందిరాగాంధీ ఫ్యామిలీ, రాజీవ్ గాంధీ ఫ్యామిలీ, ఇప్పుడు రాహుల్ గాంధీ ఫ్యామిలీ గాని, సోనియా గాంధీ ఫ్యామిలీ గాని ఎక్కడ కూడా అవినీతికి పాల్పడకుండా దేశ సేవలో అంకితమైన కుటుంబం ఏదైనా ఉందంటే దేశంలో ఇందిరాగాంధీ గారి కుటుంబం. ఇందిరాగాంధీ గారి బలిదానం, రాజీవ్ గాంధీ బలిదానం ఇప్పుడు దేశం ఎప్పుడు మర్చిపోదు. తల్లి తనయుల త్యాగం ఈ దేశం ఎప్పుడు మర్చిపోదన్న సంగతి సందర్భంగా గుర్తు చేస్తారు. అదే విధంగా సోనియా గాంధీ త్యాగం, రాహుల్ గాంధీ గారి త్యాగం, తల్లి తనయుల త్యాగం కూడా ఈ దేశం ఎప్పుడు మర్చిపోదు. అందుకొరకే లేట్ అయినా సరే గానీ వాళ్ళు ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టుకు దానికి ఇందిరాభవన్ గా నామకరణం చేయడం జరిగింది. కానీ ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యత్యాసం ఏదంటే ఇది. ఇలా చంద్రబాబు నాయుడుకు పార్టీ ఉంది, కేసీఆర్ కు పార్టీ ఉంది, డిఎంకే పార్టీ ఉంది, డిఎంకే కు పార్టీ ఉంది, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అనే ఇవన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు కాబట్టి వాళ్ళ సులాభాపేక్షకు, వాళ్ళ సొంత స్వార్థానికి కట్టుకున్న ఇండ్లు అవి. కానీ ఒక దూరదృష్టితోటి ఈ దేశానికి సేవ చేయాలనే ఒక దూరదృష్టితోని ఒక మార్గదర్శకంలో ప్రయాణించే కుటుంబం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా గాంధీ ఫ్యామిలీ అని సందర్భంగా మనం చేస్తాం. అంటే ఇప్పుడు సొంత భవనం కూడా ఏర్పాటు లేనటువంటి అంత పేదరికంలో ఉన్న పార్టీ అంటారా మీరు కాంగ్రెస్? అంటే ఎక్కడ కూడా అవినీతి చేయలేదు. ఇలా కేసీఆర్ గారు అవినీతి వల్ల అట్లాంటి బిల్డింగ్లు 100 కట్టొచ్చు, చంద్రబాబు నాయుడు వల్ల ఎన్నో బిల్డింగ్లు కట్టొచ్చు, స్టాలిన్ లాంటి, అదే విధంగా జయలలిత లాంటి వాళ్ళు ఏ విధంగా విమానాల్లో కొడుకు పెళ్లిళ్లకు మరి వరుస పూల జల్లులు కుల్పించుకో ఇలాంటి అవినీతి చేసిరో వాళ్ళు సొంత భవనాలు కట్టారు. ఏ అవినీతి మచ్చ లేకుండా ఈ రోజు ఢిల్లీ నడివీధుల్లో సొంత కష్టంతో, సొంత పార్టీ ఫండ్ తోని ఇలా భవనం కట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. 140 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ కనుక ఇలా దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తారు. అరే ఒక నిజాయితీ గల పార్టీ, ఒక స్వతంత్రంలో జైలుకోయిన పార్టీ, స్వతంత్రంలో నెహ్రూ గారు జైలుకోయారు, గాంధీ గారు జైలుకోయారు, చంద్రబోస్ గారు జైలుకోయారు కాబట్టి ఇలా మా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఎలాంటి అతిశక్తి లేదు. ఇప్పుడు ఈ కొత్త భవనం నుంచి మరి పాలన మొదలు పెడితే మరి ఇది కలిసి వచ్చేది అంటారా? మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 400 స్థానాలు గెలుచుకొని ముఖ్యంగా తెలంగాణలో అధిక స్థానాలు ఇచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రతిజ్ఞ. అది ఇప్పుడు వచ్చిన ప్రతిజ్ఞ కాదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సీఎంలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తేనే ఈ దేశము యొక్క ఉనికిని చాటుకుంటదని ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కష్టపడతా ఉన్నారు. కనుక రాబోయే ఎన్నికల్లో ఇలా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి దేశ సమస్యల మీద ఏ విధంగా స్పందిస్తుండో, పార్లమెంట్ ను ఏ విధంగా స్తంభింపజేస్తుండో, ప్రశ్నల వర్షం కురిపించి అధికార పార్టీని ముక్కు తిప్పలు పెట్టే విధంగా ఇలా జోడో యాత్ర చేసిన సంగతి కూడా మనం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కనుక రాబోయే రోజుల్లో ఈ మతోన్మాద శక్తులకు బుద్ధి కల్పించే విధంగా, ఈ మతోన్మాద శక్తులను తరిమివేసే విధంగా ఒక లౌకిక శక్తి అయిన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ఈ దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజల ఆకాంక్షగా ఈ రోజు కనబడతా ఉంది. దేశంలో కాంగ్రెస్ ఇంత ముందు అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేసింది? ఇప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నప్పుడు వచ్చినా గానీ మొత్తం కూడా అభివృద్ధి అని చెప్పేసి మీరు చెప్తున్నా గానీ అభివృద్ధి జరగదు, ఇట్లనే ఆగిపోతుంది. శాంతి భద్రతల విషయంలో కూడా ఇప్పుడు చాలా అవకతవకలు జరుగుతూ ఉంటాయని చెప్పేసి వేరే పార్టీ నాయకులు చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దాదాపు 60 సంవత్సరాలు. వేరే ఉదాహరణ తీసుకోను, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ తీసుకుంటా. ఇలా నాగార్జున సాగర్ కట్టింది మాయంలే, శ్రీశైలం కట్టింది మాయంలే, డిఆర్డిఎల్ వచ్చింది మాయంలే, డిఎంఆర్ఆల్ వచ్చింది మాయంలే, బీడీఎల్ వచ్చింది మాయంలే, విస్తృధాతు నిగమ్ మిదాని వచ్చింది మాయంలే, అదే విధంగా మరి మన మెదక్ల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వచ్చింది మాయంలే, విశాఖ ఉక్కు వచ్చింది మాయంలే, వివిధ బహుళార్థక సాధక ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ అనే సంగతి దేశ ప్రజలు గాని, రాష్ట్ర ప్రజలు గాని మర్చిపోరు. ఈ రోజు నీటిపారుదలకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది, అవినీతి లేకుండా పూర్తి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు నుంచి ఈ రోజు రేవంత్ రెడ్డి వరకు కూడా చిన్న రూపాయి అవినీతి లేకుండా ఇలా రైతే రాజ్యంగా తీర్చిదిద్దుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా కేసీఆర్ గారు గాని, అదే విధంగా బీజేపీ నాయకులు గాని ఏం తెచ్చారు ఈ రాష్ట్రానికి అని నేను చెప్తున్నాను. ఇలా విభజన చట్టంలోని హామీల గురించి బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గాని, అదే విధంగా కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ గాని, ఐటీఆర్ ప్రాజెక్ట్ గాని, అదే గిరిజన యూనివర్సిటీ రీఆర్గనైజేషన్ చట్టంలోని హామీలు ఏమన్నా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు? కాలేదు. అదే విధంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న నరేంద్ర మోడీ ఈ బీజేపీ నాయకులు ఎక్కడ తలబెట్టుకుంటారని సందర్భంగా నేను తెలుసుకున్నాను. ఏ నీళ్ల కోసం నిధుల కోసం అయితే ఏదైతే తెలంగాణ ఉవ్వెత్తున ఉద్యమం జరిగిందో, కేసీఆర్ ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండో, ఎన్నో వందల మందికి
ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చిరని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. నిజంగా మీరు ఉద్యోగాలు ఇచ్చినట్టయితే రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి అవసరం, నాలాంటి నాయకుడు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తాడు. ఇలా మా రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 54,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మా మంత్రి మండలిని చెప్పకనే చెప్తా ఉన్నా. అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేసి రైతు పక్షాన నిలబడ్డ ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా వివిధ హోదాల్లో అకామిడేషన్ చేసిన చరిత్ర కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి దక్కుతుందని ఇలాంటి ఇప్పుడు అధ్యక్షులు. కేసీఆర్ ఎట్లయితే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండో సేమ్ రేవంత్ రెడ్డి కూడా ఇట్లా హామీలు అని చెప్పేసి అవి ఇస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిండు కానీ చేసేది ఏముండదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్రజలు. మీరేమంటారు? ఇప్పుడు డిసెంబర్ 7 తారీఖు నాడు పాలన స్టార్ట్ అయింది. డిసెంబర్ 7 పోయింది సంవత్సరం. డిసెంబర్ 7 నాడు లాల్ బహదూర్ స్టేడియం సాక్షిగా ఏదైతే ఉద్యోగాల కల్పన కోసం ఏదైతే మాట ఇచ్చిండో లాల్ బహదూర్ స్టేడియం సాక్షిగా 54,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర. అదేవిధంగా 13 సంవత్సరాలు ఎదురు చూసిరు గ్రూప్ 1 పరీక్షకు. కానీ 10 నెలల్లో కాంగ్రెస్ పార్టీ గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి దాని ఫలితాలు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాదా? కాంగ్రెస్ పార్టీ విజయం కాదా? అదేవిధంగా టీఎస్పీసీని ప్రక్షాళన చేసినాం, ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేసినాం. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ 6 గ్యారెంటీలతోటి ఈరోజు రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉందని చెప్పడంలో నేను చాలా గర్విస్తున్నాను సంగతి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను. కనుక ఏదైతే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి ఈ రాష్ట్ర ప్రజల గురించి ప్రశ్నించాలో ప్రతిపక్ష నాయకుడే అసెంబ్లీకి రానప్పుడు ప్రజల వైపు మాట్లాడే నైతిక అర్హత వీళ్ళకి ఎక్కడుందని అడుగుతా ఉన్నా.